హాయ్ అండి, వెల్కమ్ టు భావం రెసిపీస్. ఇవాళ రెసిపీ చింత చిగురు చికెన్ కర్రీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. చింతకూరని శుభ్రంగా వాష్ చేసుకుని తడేమి లేకుండా ఆరబెట్టుకోవాలండి. అలా ఆరబెట్టుకుని చింతకూరని ఇలా రఫ్ చేసుకోవాలి. 2 చేతులతో చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. చికెన్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని చికెన్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ అంతా ఇలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆయిల్ తేలింది చూసారా, వాటర్ అంతా పోయి ఆయిల్ తేలింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే పసుపు. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కారం, ఉప్పు, మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా చింతకూర వేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలండి. చింతకూర చికెన్కి పడుతుంది పులుపు. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు చికెన్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో దొరుకుతుందండి. దొరికినప్పుడు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.